ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పైవైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా ఇక్కడ మనకి చంక లూజ్ ఎంత వచ్చింది, 7.75 ఇంచులు. ఇప్పుడు ఈ 7.75 ఇంచుల్ని ఇక్కడ మనం హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ లైన్ వచ్చేసి మనం స్ట్రైట్గా డ్రా చేసుకోకూడదండి, కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉంటే ఈ స్కేల్తో డ్రా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పావించి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి. అర్థమైంది కదా, ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే, అది బ్లౌజెస్కే కాదండి డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా సరే ఈ లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి చంక కింది భాగంలో అంటే ఈ ప్లేస్లో వచ్చేసి ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ అంతా కూడా మిగిలిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట.